హలో అండి రాహుల్ గారు. అండి. రామం రాఘవం ఎవ్వరు వాళ్ళని కదిలించిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళతో వస్తున్నారు. ఆ టైంలో మనం బలగం సినిమాలో ఎట్లయితే ఒక ఎమోషనల్ డ్రామా పండించారో, రాము రాఘవం కూడా ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని, ఒక రెస్పాన్సిబిలిటీని చూపించింది. ప్రతి ఒక్క తండ్రి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని రావాల్సిందే, ప్రతి ఒక్క కొడుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని రావాల్సిందే. అండ్ ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కొడుకులు మారారట కూడా. ఏం చెప్తారు? అందరూ తల్లి చాటు బిడ్డలు. అంటే అబ్బాయి అంటే తల్లి మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలు అంటే తండ్రి ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి, తెలుసా మీకు? ఆ సెంటిమెంట్ చాలా బాగా పండుతుంది. 7G బృందావన్ కాలనీలో చంద్రమోహన్ గారు రవికృష్ణ గారు చేసిన పర్ఫార్మెన్స్, వాడికి జాబ్ వచ్చాక చిన్న రోల్. తండ్రి ఎప్పుడు కూడా కొడుకుని కంట్రోల్ చేస్తాడు, కొడుకుని తిడుతూ ఉంటాడు. తండ్రి ప్రేమ కొడుకు చూపించకుండా పెంచుతాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ప్రేమ వల్ల వాడు ఇంకా ఎక్కడ ఫ్రీడమ్ తీసేసుకుంటాడు. ఎందుకంటే తల్లి స్వేచ్ఛనిస్తుంది, తండ్రి ఇవ్వడు, తండ్రి కట్టుబాటులో పెడతాడు. కానీ అలాంటి తండ్రి కొడుకు ఏదైనా విజయం సాధిస్తే చాటుకెళ్ళి ఏడుస్తాడు. ఆ భార్య దగ్గర చెప్పుకుంటాడు, ఆ తల్లి దగ్గర చెప్పుకుంటాడు, నా బిడ్డ ఎంత గర్వంగా సాధించాడు. ఇలాంటి మన సినిమాలోనే కాదు, నిజ జీవితంలో జరిగేదే ఇది. నిజ జీవితంలో జరిగేదే ఇది. తండ్రి ఆనందాన్ని ఎప్పుడు కొడుకుకి చూపించారు. అలాంటి తండ్రి కొడుకుల మధ్య ఉండే సంబంధాల్లో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందండి. సన్ ఆఫ్ సత్యమూర్తి అంతే అంతే. సన్ ఆఫ్ సత్యమూర్తి, లేకపోయినా ఫాదర్ ఎమోషన్, ఆ ఎమోషన్ మొత్తం త్రూఅవుట్ క్యారీ అవుతుంది. ఫాదర్ ఇచ్చిన విలువలు, నాకు ఆస్తి ఇవ్వలేదు. సూర్య సినిమా కూడా ఒకటి ఉంటుంది. ఎవరిదండి? సూర్య గారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సూర్య సన్ ఆఫ్ కృష్ణ. యానిమల్ కూడా తండ్రి సెంటిమెంటే కదా. సో ఇక్కడ ఈయన తీసుకున్న కాన్సెప్ట్ కొత్తదేమో, కొత్తది అని అనిపించదు. కానీ స్క్రీన్ ప్లే అంటే ఒక జులాయిగా తిరుగుతున్న కొడుకు ఒక తప్పు చేస్తే తండ్రి దానికి శిక్ష వేస్తాడు, పోలీసులకు తండ్రి పట్టిస్తాడు. ఆ పట్టించిన తర్వాత కొడుకు తండ్రిని అర్థం చేసుకోవడం మానేసి తండ్రిని చంపాలని ప్లాన్ చేస్తాడు. అది ఒక ఫ్రెండ్తో కలిసి. ఆ ప్లాన్ చేసే క్రమంలో తండ్రిని ఎంత బాధ పెడతాడు, వీడు ఎంత క్రూరంగా దుర్మార్గంగా మారిపోతాడు అనేది ఈ రామం రాఘవం సినిమా. సినిమా చూసినంతసేపు నిజ జీవితంలో ప్రతి ఒక్కడికి అయ్యో నా తండ్రిని నేను బాధ పెట్టానే, నా తండ్రి నేను మారాలని అనుకున్నాడే, నేను మారడానికే కదా తండ్రి ఇలా కఠినంగా ఉండేది, నాన్న నేను మారిపోయాను అనే టైంకి తండ్రి ఉండడు. జీవితంలో ఎవరికైనా అండి, మన పేరెంట్స్ మనం మారాలి అని అనుకొని చాలాసార్లు కోపాన్ని పడతాము, చాలాసార్లు తిడతారు, చాలాసార్లు గొడవలు పడతారు, మన ఇంట్లోంచి గెంటేసేదాకా తీసుకుంటారు. మనం వాళ్ళ మీద కోపంతో ఉక్రోషంతో బయటకు వచ్చేస్తాం. ప్రేమ పెళ్లిళ్ళ దగ్గర నుంచి చూసుకోండి, దొంగతనం, ఇంట్లో చిన్న 100 రూపాయల దొంగతనానికి తండ్రి బెల్ట్తో కొట్టాడని చెప్పి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు మారాలనేగా కొట్టాడు. ఆ ఏజ్లో ఎదిగిన కొడుకుని కొడతావా అని చెప్పి తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బియర్కి డబ్బులు ఇవ్వలేదు 100 రూపాయలకి అని చెప్పి తండ్రి తలబగలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి రీసెంట్గా. అలాంటి వాళ్ళకి ఈ సినిమాలో, ఒక సినిమా చూసి ఒక మనిషికి అనేది ఒక హృదయం అనేది ఉంటుంది. ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడైనా వాడికి ఒక మనసు అనేది ఏడుస్తుంది. అలాంటిది ఈ సినిమా చూసిన వాడు కళ్ళు చెమర్చకుండా ఉండడు. నాన్న నేను మారిపోయాను, నాలో మార్పు వచ్చింది, నీ ప్రేమ నన్ను మార్చింది, నేను చంపాలనుకున్నా కూడా నువ్వు దానికి సిద్ధపడ్డావు చూసావా, ఆ ప్రేమ నన్ను మార్చింది, నా దుర్మార్గాన్ని నేను తెలుసుకున్నాననే టైంకి అక్కడ ఉండడు. ఆ భేదాన్ని, ఆ తండ్రి కొడుకుల మధ్యన ఉండే ఆ బాంధవ్యాన్ని ఎంత అద్భుతంగా తీశాడండి ధనరాజ్. ఎవరు అనుకోలా. అంటే ఆ ధనరాజ్ గారిని ఇప్పటి వరకు మనం ఒక కమిడియన్ గా, ఒక మంచి కమిడియన్ గానే చూసాం. అంటే విలన్ గా కూడా చేశారు, ఫుల్ ఎంత చేయలేదు. ఇప్పుడు ఏమంటారు, బుజ్జి ఇరారా సినిమాలో హీరోగానే ఒక పోలీస్ ఆఫీసర్ గా చేశారు, మెప్పించారు కూడా. ఆయన మలుచుకున్నారు. ఇంతకు ముందు కామెడీలా కనిపించే గెటప్ నుంచి ఒక హీరో కింద ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అవును. కానీ అందరూ జబర్దస్త్కే పరిమితం అయిపోతారు. వేణుగారు, ధనరాజ్ గారు వీళ్ళ డబుల్ మీనింగ్ కామెడీలతో జనాలను ఇబ్బంది పెడుతున్నారు అనే వాళ్ళకి ఇద్దరు స్లిప్పర్ షాట్స్ ఇచ్చారండి. సూపర్ స్లిప్పర్ షాట్స్ అవి ఇద్దరు. వేణుగారు తీసిన బలగం తెలంగాణ ఎమోషన్ అండి అది. అసలు బలగం అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ తండ్రి ఎవరైతే చనిపోయారో అతనికి ఆ ఎమోషన్ని చూపిస్తూ ఆ సినిమాని ఎంత బాగా రక్తి కట్టించారు. ప్రతి ఒక్కరు ఏడ్చారు ఆ సినిమాలో కూడా. తెలంగాణ నేపథ్యంలో తీసింది దానికే ఎంత మంచి అవార్డు వచ్చింది, ఎంతమంది మెచ్చుకున్నారు. నానిగారు నిన్న కూడా చెప్తున్నారు కదా,
ప్రియదర్శి క్యారెక్టర్ బలగం బలగం నా ఎమోషన్ అది అన్నాడు నానిగారు నిన్న. నెక్స్ట్ ధనరాజ్ గారు అసలు సినిమాలు నటించాడు, అడపదడప మన రాజుగారి గది ఇలాంటి కామెడీ రోల్స్ అంతా చేసుకుంటూ ఎదుక్కుంటూ వచ్చిన కెరియర్ని డైరెక్షన్ చేయడం అంటే ఒక సినిమాని భుజాల మీద ఎత్తుకొని చేయడం. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నప్పుడు నువ్వు ఆ సినిమాని రక్తి కట్టించాలి. ఇప్పుడు ధనరాజుని నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, ధనరాజు ఏంటో చూపించాలిగా. అలా చూపించాడా లేదా? ఎంతమంది వచ్చి మాట్లాడారు, ఎంతమంది కళ్ళు చెమర్చాయి. ఏఎంబీస్లో మొన్న ప్రివ్యూ వేసినప్పుడు ప్రదీప్ పాజిరాజు కానీ ప్రతి ఒక్కరు, హేమ గారు కానీ ఎంత ఏడ్చారు. మా నాన్న గుర్తొచ్చాడు. ఎందుకంటే నిన్న నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా మా నాన్న నాకు గుర్తొచ్చాడు. నేను మారాను నాన్న అని చెప్పుకునే టైంకి మా నాన్న మాట్లాడాలి, లేని స్టేజ్లో ఉన్నారు. సి దట్ ఈస్ వాట్ ద ఎమోషన్, పీపుల్ కనెక్ట్ విత్ దట్. అలాంటి ఎమోషన్ని ధనరాజ్ గారు చూపించాడు. అందరు రివ్యూస్ చెప్తున్నారండి, అందరూ ఈ సినిమా బాగుంది, సూపర్ డూపర్ హిట్ ఉంది, ఇవి కదిలిపోయినాయి అని చెప్తున్నారే తప్ప ఆ ఎమోషన్ని ఫీల్ అయిన వాళ్ళు చెప్పే రివ్యూ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ సినిమా చూసి వచ్చాక. దట్టు సముద్రకని గారు మనం చెప్పాల్సిన పనే లేదు. బ్రోకి డైరెక్షన్, విమానంలో తండ్రి. సముద్రకని గారు మంచి డైరెక్టర్. అసలు విమానం చూసారండి? కొడుకుని విమానం ఎక్కించుకొని కొడుకు పక్కన కూర్చొని విమానం ఎక్కే టైంకి ఆయన ప్రాణం పోతుంది. అసలు అది అద్భుతం. ఇంక దీంట్లో ఇంకొక అద్భుతం, రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంది, ఆడియన్స్ని పేషెంట్స్ని టెస్ట్ చేశారని కొంతమంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. కథని జనాల్లోకి ఎక్కించాలి అంటే ఆ ల్యాగ్ ఖచ్చితంగా ఉండాలి, ఆ ఎమోషన్ రావాలి నీకు. స్టార్టింగ్ నుంచే నీకు బోర్ కంటెంట్ వచ్చేసి ఇలాంటి సినిమాలు పరిగెట్టకూడదు. ఆ స్లోగా వెళ్తేనే స్లో పాయిజన్ లాగా ఎమోషన్ బయటకు వచ్చి 4-5 తర్వాత ఆ నలుగురు చూడట్లే, ఆ నలుగురు ఇప్పుడు చూసినా ఏడుస్తాంగా. అది కూడా తండ్రేగా, బిడ్డల కోసం ఎంత త్యాగం చేస్తాడు తండ్రి. సేమ్ ఇలాగే ఇలాంటి సినిమాలు 10 కాలాల తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి రామం రాఘవం చూడాలి అని అనుకుంటే ఒంటరిగా ఎవరైనా వాళ్ళ తండ్రిని గుర్తు చేసుకొని మన చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ దానికి మ్యూజిక్ ఇచ్చిన అరుణ్ చివిలేరు, మన తెలంగాణ అబ్బాయి. శశి అనే మూవీతో తను వచ్చి చాలా అద్భుతంగా ఇచ్చాడు. అంతే ఆ బీజియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ క్యారీ చేయాలని అంటే మ్యూజిక్ అని చాలా ఇంపార్టెంట్. అండ్ స్క్రీన్ ప్లే, ధనరాజ్ గారు ఈ సీన్ ఇక్కడ సునీల్ గారిని చాలా మంది పరిమితంగా వాడుకున్నారు, కొన్ని సీన్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి అన్నట్టుగా లేదండి. ఎవరి పరిధిలో వాళ్ళు బాగా చేశారు. ఆ సత్య గారిని వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్గా తీసుకోవడము, ఎవరి పరిధిలో వాళ్ళు నీట్గా చేశారు. ఎక్కడ బోర్ కొట్టించలేదు, ఎక్కడ ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేకుండా, లింక్ లేకుండా, లాజిక్ లేకుండా లేదు. ఖచ్చితంగా లాజిక్. ఎందుకంటే ఒక తండ్రిని సెంటిమెంట్ని నువ్వు జనాల్లోకి ఎక్కించాలి అంటే ఖచ్చితంగా నిజ జీవితంలో జరిగేవి చూపించాలి. దుర్మార్గుడు దేనికి మారడు, ప్రేమకు తప్ప. ఆ ప్రేమతో నువ్వు మార్చేలాగా తండ్రి మార్చాడా నిన్ను? నువ్వు చేసిన తప్పుకి తండ్రి శిక్ష చేస్తే తండ్రిని చంపేంత స్టేజ్కి నువ్వు వెళ్ళావే, దాన్ని నువ్వు మార్చావా అంటే ఈ మధ్యకాలంలో మనం క్రైమ్లు ఎక్కువ చూస్తున్నామండి విపరీతంగా. ఈ డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎంత బాగా ఎలా డైరెక్ట్ చేయగలిగారా? ఆ రోజు వేణు గారు కావచ్చు, ఈ రోజు ధనరాజ్. ఇంకోటి కూడా మాట్లాడుతున్నాను, వీళ్ళు వెనకాల ఉండి వేరే వాళ్ళు డైరెక్ట్ చేసి వీళ్ళ పేర్లు వేయించుకున్నారని మాట్లాడుతున్నారు. ఏం వాళ్ళకి లేదా టాలెంట్? వాళ్ళు ఇన్ని సినిమాలు చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ చేసేసి వాళ్ళు పక్కకి వెళ్ళి కూర్చోరు మేడం. జబర్దస్త్ లో ఒక స్కిట్ వేస్తుంటే ఆ స్కిట్ కి డైరెక్టర్ ఎవరు? వీళ్ళే. నేను అదే చెప్పబోతున్నాను. నాటక రంగంలో కలిసి కొన్ని కామెడీ షోస్ చేసాము. అదే చెప్తున్నాను, మీరు చెప్తారు ఈ టైం కి మీరు రావాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మీరు ఇలా చేయి. మరి అదంతా డైరెక్షన్. ఆ కామెడీ ఎలా పండుతుంది? ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తోనే కదా. మనిషిని నవ్వించడం అనేది చాలా కష్టం అండి, తెలుసా మీకు? అన్ని కళల్లో నవ్వించడం అనేది చాలా కష్టం. అది ఒక్కసారి అటు ఇటు మైనస్ అయినా కూడా వల్గర్ అయిపోతుంది. అలాంటి వల్గర్ దాన్ని కూడా వీళ్ళు అది టాలెంట్ గా తీసుకొని రక్తి కట్టించి జనాల చేత ఎంత నవ్వించారు. ధనరాజ్ గారు మన జగదేక్ విలతిలోక సుందరి స్కిట్ ఒకటి వేశారు, ఇప్పటికీ నేను చూసి నవ్వుకుంటాను అది. ప్లస్ అలాంటి పర్సన్లో సీరియస్గా ఒక సినిమాని 24 క్రాఫ్ట్స్ని భుజాల మీద మోసుకొని తీసుకురావడం అనేది సక్సెస్ అయ్యారు ధనరాజ్ గారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. మంచి సినిమాలు రావాలి ఈ మధ్య కాలంలో. ఇలాంటి సినిమాలు లేవు. మంచి సినిమా కాదండి, జనాలకి దగ్గర అయ్యే సినిమా రావాలంతే. రావాలి. థ్యాంక్ యూ.